హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో మురుడేశ్వర్ టెంపుల్ ఎలా దర్శించుకోవాలి, టోటల్ టెంపుల్‌ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి వీడియో. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మన దేశంలోనే అతి ఎత్తైనటువంటి భారీ రాజగోపురం ఈ మురుడేశ్వర్ టెంపుల్‌లో ఉంటుంది. ఇదే ఈ టెంపుల్ యొక్క మెయిన్ అట్రాక్షన్. ఇక్కడ చూస్తున్నారు కదా అతి పెద్ద రాజగోపురం. మురుడేశ్వర్ టెంపుల్‌ని నైట్ టైమ్ చూస్తేనే బావుంటుందండి. మొత్తం లైటింగ్ తోటి అదిరిపోతుంది. మార్నింగ్ చూస్తే అంత కిక్ ఉండదనమాట. అలాగే ఈ మురుడేశ్వర్ టెంపుల్ బయట వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అతి పెద్ద పరమశివుని విగ్రహం ఉంటుంది. బయట మెయిన్ డోర్ దగ్గర నుంచే మనకి క్లియర్‌గా కనపడుతుందనమాట. అలాగే బయట రోడ్డు మీద నుంచి చూస్తున్నా కూడా మనకి చుట్టూ అరేబియా సముద్రం మీదుగా మనకి ఈ శివుని యొక్క విగ్రహం అయితే క్లియర్‌గా కనపడుతుంది. ఇక గోకర్ణ నుంచి మురుడేశ్వర్ టెంపుల్ చేరుకోవాలంటే ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మేమైతే ఇంకా క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళామండి. అప్ అండ్ డౌన్ మాట్లాడుకున్నాము. మాకైతే 3600 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ బయట టెంపుల్ బయట ఇలా ఉంటుందన్నమాట. మనకి గర్భగుడి కూడా కనపడుతుంది. ఇంకా మెయిన్ అరేబియా సముద్రం అంతా కూడా ఈ విధంగా ఉందండి. నైట్ టైం కావడంతో అంత లైటింగ్ అయితే లేదు. అలలన్నీ కూడా చాలా ఫోర్స్‌గా వస్తున్నాయన్నమాట. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే 6:00కి మురుడేశ్వర్ టెంపుల్‌ని రీచ్ అవ్వాల్సింది. బట్ 8:00 అవ్వడం వల్ల వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా అరేబియా సముద్రంలో మిస్ అయిపోయామండి. నైట్ టైం కావడంతో వాటర్ యాక్టివిటీస్ అన్నీ నిలిపివేశారు. కానీ మాకు అయితే చాలా ప్లెజెంట్‌గా అనిపించిందనమాట. వేవ్స్ అన్నీ కూడా చాలా ఫోర్స్‌గా వస్తూ వాటిని అలలన్నీ కూడా ఆ రాళ్ళని తాకి మళ్ళీ వెనక్కెళ్ళిపోయి ఇట్లా చాలా బావుంది వ్యూ అంతా కూడా. ఇక మేము గోకర్ణలో సెకండ్ డే మార్నింగ్ అంతా కూడా మీర్జాన్ ఫోర్ట్, యానా కేవ్స్ కవరప్ చేసేసరికి ఆల్మోస్ట్ 6:00 అయింది. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6:00 నుంచి మేము జర్నీ స్టార్ట్ చేయాల్సింది. బట్ అది 9:00 అవ్వడం వల్ల అంతా లేట్ అయిపోయింది. హోటల్ రూమ్‌లోకి యానా కేవ్స్ కవర్ చేసుకొని చెక్ ఇన్ అయ్యేసరికి 6:00 అయిందండి. ఇంకా చాలా టెన్షన్ పడిపోయాము. ఎందుకంటే మురుడేశ్వర్ టెంపుల్‌ని నైట్ 8 తర్వాత క్లోజ్ చేస్తారు అని చెప్పారు హోటల్ రూమ్ వాళ్ళు. దీంతో మిగిలిన 2 అవర్స్‌లో 140 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతా కూడా కవరప్ చేసి దేవుడి దర్శనం అందుతుందా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోయి ఏదైతే అదైందిలే, ముందైతే జర్నీ స్టార్ట్ చేద్దామని బయలుదేరామండి. లక్కీలీ మాకైతే దేవుని దర్శనం అయితే చాలా బాగా అందింది. ఇంక మేము క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిన తర్వాత మా క్యాబ్ డ్రైవర్ మా టెన్షన్ చూసి, "మీరేం టెన్షన్ పడకండి. 8:00 అంటారు కానీ 8:15 వరకు అయితే టెంపుల్ ఓపెనింగ్‌లో ఉంటుంది. తర్వాత క్లోజ్ చేస్తారు" అని చెప్పారు. సరేలే అని ఇంక బయలుదేరామనమాట. ఇంక లోపలికి ఎంటర్ అయిన తర్వాత మామూలుగా లేదండి. ఇసుకేస్తే రాళ్ళంత జనం అనమాట. ఆ విధంగా ఉంటుంది. అలాగే మెయిన్ డోర్ కూడా దాదాపు ఒక 60 ఫీట్ హైట్‌లో ఉంటుందనమాట. అంత పెద్దగా ఉంటుంది. ఓవరాల్ గర్భగుడి లుక్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. మేము మురుడేశ్వర్ టెంపుల్‌ని సంక్రాంతి పండుగ రోజు దర్శించుకున్నామండి. స్పెషల్ అకేషన్ కావడంతో ఇంకా క్రౌడ్ ఎక్కువున్నారు. అలాగే లైటింగ్స్ కూడా ఇంకా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ ధ్వజస్తంభం చూస్తున్నారు కదా ఎంత అట్రాక్టివ్‌గా ఉందో. మనం ఏ దిక్కు నుంచి చూస్తున్నా కూడా రాజగోపురం అయితే అదిరిపోతుందనమాట. అదే చూడాలి, అలానే చూస్తూ ఉండిపోవాలన్నంత ఫీలింగ్ వస్తుంది మనకి. అంత అద్భుతంగా ఉంటుంది. మేము 8:00 అయితే ఖచ్చితంగా రీచ్ అయిపోయామండి మురుడేశ్వర్ టెంపుల్. బట్ అక్కడ బాగా ట్రాఫిక్ జామ్ ఉండడంతో అలాగే క్యాబ్‌లో కూర్చొనుంటే మేము టెంపుల్ దర్శనాన్ని మిస్ అయిపోతాము అని చెప్పేసి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ నడిచేసరికి మేము టయానికైతే రీచ్ అయ్యామండి. లక్కీలీ మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ డోర్ క్లోజ్ చేసింది కనపడుతుంది కదండీ! మేము ఎంటర్ అయిన 5 మినిట్స్‌కి క్లోజ్ చేశారనమాట. దీంతో హమ్మయ్య! దేవుడు కరుణించేసాడులే, మనకి దర్శనం అందుతుంది అని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయామనమాట. లోపల గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఒక పెద్ద మండువాలాగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా డాబా టైప్‌లో అనమాట. మనము అన్ని ఫోటోస్ దిగొచ్చు. ఇక్కడ మేమంతా కూడా మేము అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో ఫోజులిస్తూ ఫోటోస్ అన్నీ క్యాప్చర్ చేశాము. బ్యాక్ సైడ్ నుంచి మీరు అరేబియా సముద్రం కనపడుతుంది. అలాగే సిటీ అంతా కూడా ఓవరాల్ లుక్ అంతా కూడా కనపడుతుందండి. ఇంక పెద్దవాళ్ళందరూ ఫోటోస్ అన్నీ దిగాక పిల్లలు మేము గూడా ఏం తక్కువ కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా కొన్ని ఫోజులైతే ఇచ్చారు. ఇక్కడ మెయిన్ ప్రసాదం ఏంటంటే మురుడేశ్వర్ టెంపుల్‌లో లడ్డు అనమాట. మనకి ఇన్నే లడ్లు ఇస్తామని చెప్పేసి రూల్స్ అయితే ఏం లేవండి. ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. సెంటర్ వరకి బాగా గోల్డ్‌తో ఉంటుందనమాట గర్భగుడి అంతా కూడా. లోపల చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయండి. అలాగే గణపతి టెంపుల్ ఉంటుంది లోపల చిన్నది. పక్కన అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఒక చిన్న సైజు రథం ఉంటుంది. అన్ని రకాలు చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయండి. ఇంకా దేవుడి దర్శనం అంతా అయిపోయేసరికి మాకు ఆల్మోస్ట్ 2½ అవర్స్ అయితే పట్టిందండి. క్యూలో గాని అంతా దర్శించుకొని కాసేపు కూర్చునేసరికి. ఈ టెంపుల్ పక్కనే ఒక చిన్న పార్క్ ఉంటుంది. ఆ పార్క్‌లోనే ఇందాక నేను చెప్పినటువంటి అతి పెద్ద శివుని విగ్రహం ఉంటుందండి. దాని పక్కన
చిన్న చిన్న విగ్రహాలుంటాయి. అలాగే పురాణాల్లో రాసినటువంటి ఒక చిన్న స్టోరీకి సంబంధించినటువంటి ఘట్టం కూడా ఈ మురుడేశ్వర టెంపుల్‌లో ఉంటుంది. అదేంటంటే రావణాసురుడు మహాశివుని విగ్రహాన్ని తీసుకొని లంకకు బయలుదేరేటప్పుడు గణపతి దేవుడు బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ విగ్రహాన్ని అతనికి దక్కకుండా చేసుకున్న ఘట్టం గురించి అంతా కూడా ఇక్కడ ఉంటుందనమాట. ఇక్కడ చూడొచ్చు రావణాసురుడు విగ్రహాన్ని బాల రూపంలో ఉన్నటువంటి గణపతికి ఇస్తున్న ఘట్టాన్ని. ఇలాంటి అన్నీ కూడా స్టోరీస్ రూపంలో, విగ్రహాల రూపంలో అక్కడ పెట్టాయన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. ఈ టెంపుల్‌కి సంబంధించి రెనోవేషన్ బాధ్యతలు, అలాగే చుట్టుపక్కల చిన్న చిన్న హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ కూడా డాక్టర్ ఆర్ఎన్ శెట్టి అనే వ్యక్తి సమక్షంలో జరిగాయన్నమాట. అతనికి సంబంధించిన పెద్ద విగ్రహం కూడా ఈ టెంపుల్ లోపల పెట్టారండి. అతనికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇక మురుడేశ్వర టెంపుల్‌లో కానీ, నాకు గోకర్ణలో కానీ నచ్చిన ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సెల్ ఫోన్స్‌ని అస్సలు అలౌ చేయకుండా ఉండరండి. మనం సెల్ ఫోన్స్‌ని తీసుకొని నేరుగా వెళ్ళిపోవచ్చు. అలాగే ఎలాంటి డ్రెస్ కోడ్ లేదనమాట. కాకపోతే గర్భగుడిలో మాత్రం నేరుగా ఫోటోలు తీస్తుంటే అస్సలు ఒప్పుకోరండి. ఇంక మా దర్శనం అయితే చాలా హ్యాపీగా జరిగింది. తర్వాత మంచి ఫుడ్ తిందాము అని చెప్పేసి బీచ్ పక్కన ఒక రెస్టారెంట్‌లోకి తిని నైట్ 12:00కి మా హోటల్ రూమ్‌కొచ్చామండి. మార్నింగ్ ఎప్పుడో బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా స్కిప్ చేయడంతో ఒక్కొక్కళ్ళకి చాలా బాగా ఆకలేసి ఇంగా ఏది దొరికితే అది తినేసామండి. 12:00 తర్వాత రెస్ట్ తీసుకున్నాం. ఇంతటితో మా డే 2 అయితే పూర్తయిపోయిందండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.